రాజ్య వ్యాప్తి అనేది ఒకటి ఉండిద్ది, అది చెయ్యాలి. ఇంపాక్ట్ వేరే దగ్గర ఉంది, ప్రభావం వేరే దగ్గర ఉంది, మనుషులుని వాడి దగ్గర నుంచి లాగినప్పుడు ఉంది, వాళ్ళని గెలిపించినప్పుడు ఉంది, వాళ్ళు దేవుని తెలుసుకున్నప్పుడు ఉంది, వేరే ప్లేసెస్లో ఉంది. సో కొంచెం పని చేసినా బాగా పని చేయాలనేది నాకు అర్థమైంది. అంతేగాని బాగా పనిచేసి కొంచెం రిజల్ట్ తెచ్చుకోవడం అంత బాగా లేదు. ఓకే, సో ఎనీహౌ, సో మీరు ప్రేయర్ అనే దాన్ని చూడాలి అని అంటే ప్రతి ఒక్కడికి ఒక పోరాటం ఉంటుంది. మనం పుట్టిందే ఒక రీజన్ కోసం పుట్టాం, ఒక ఒక ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు. దట్ ఈజ్ నాట్ లైఫ్, దట్ ఈజ్ నాట్ లైఫ్. ఓకే, పైకి వచ్చిన తర్వాత మీరు నిజంలో బతకనందుకు ఏడి సస్తారు. నువ్వు లోకపరంగా అది ఆత్మపరంగా పీన వెన్నుల టైప్లో ఉన్నావు, ఎట్టున్నావు అంత బలహీనంగా. హలో, సో స్తోమత ఉంటే అదుంటే ఇదుంటే గెలిచినట్టు కాదు. ఆత్మీయంగా ఏది నేర్చుకున్నాం, దేవుణ్ణి ఎంత తెలుసుకున్నాం, తెలుసుకున్న దాన్ని లైఫ్లోకి ఎంత తెచ్చాను, ఎంత బతుకుతున్నాను, దాని మీద యామ్ ఐ వర్కింగ్ క్రైస్ట్, క్రీస్తుని పని చేయించగలుగుతున్నానా, నాకు ఇది వచ్చా, అట్టేమన్నా బ్రతుకుతున్నావా. సో ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దేవుణ్ణి బతికే పద్ధతి చాలా వేరే ఉండిద్ది, అంతేగాని థాట్ ప్రాసెస్ కాదు. ప్రార్థన ఆ విధంగా అది ఒక తరంలో దేవుడు ఒప్పుకున్నాడు. ఆ టైమ్స్లో చర్చిలు అలాగనే ఉండాలి, అప్పుడు విగ్రహారాధనలు ఇష్టం వచ్చిన ఆచారాలు ఉండాలి. కాబట్టి చర్చ్ అనేది ఇంకొంచెం పర్ఫెక్ట్గా చూపించాడు దేవుడు. క్రిస్టియన్ అనగానే నిందారహితుడు, ఇట్టు ఉండాలి, ఇలా ఉండాలి, మంచి బిడ్డగా ఉండాలి. ఆ టైమ్స్లో మొరాలిటీ ఇస్ ద టార్గెట్. మోరల్ని మించిన మోరల్ మనకి క్రిస్టియన్స్లో కనపడింది. బట్ మొరాలిటీ ఏమి సాధిస్తుందంటే, ఈ లోకంలో సాధించవచ్చేమో కానీ దేవుని ఎదుట తక్కువ సాధిస్తుంది. దేవుడు నిన్ను పెట్టుకున్న ఉద్దేశం విషయంలో చాలా తక్కువ సాధిస్తుంది. ఓకే, రైట్. సో దేవుడు ఉద్దేశం మనం పుట్టించిందే ఒకదాన్ని గెలవటానికి ఉంటుంది. ఓకే, ఈ ఉంటాయి స్లగ్గిష్గా ఉంటాయి కొన్ని. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు.